ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా నిద్రపోతున్నాం అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీకు ఎటువంటి వ్యాధి రాదు. మంచి ఆయుష్ ఆరోగ్యంతో మీరే వర్ధిల్లుతారు. ఎటువంటి డాక్టర్ అక్కర్లేదు, ఎటువంటి మందులు అక్కర్లేదు, ఎటువంటి బ్లడ్ టెస్ట్లు అక్కర్లా. సరేనా? చాలా మంది మళ్ళీ వస్తున్నారు, సార్ నాకు నొప్పులు వస్తున్నాయి, మోకాలు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటారు. మీరు తినేది రోజు బంగాళదుంప, వంకాయ, టొమాటో, గోంగూర. ఈ 4 తినకూడదు. ఎందుకంటే టొమాటో నుంచి చెప్పి కెమికల్ ఉంటుంది. అసలు టొమాటో అనేది ఏ జాతో కూడా తెలియదు. టొమాటో పండు అంటారా, కాయ అంటారా మీరు? కొంతమంది టమాటో పండు అంటారు, టొమాటో కాయ అంటారు. కాబట్టి టొమాటో అనేది మంచిది కాదు. చాలా మంది ఏం చెప్తారంటే, సార్ మేము ఏం వండుకోం సార్, రోజు టమాటా పచ్చడి, చేప కూర, పెరుగన్నం అంతే. ఆ 3 కూడా తినకూడదు. ఎందుకంటే మన జీవితంలో మనకు వచ్చే వ్యాధి అనేది మనం తింటున్న ఆహార పదార్థాల్లో కనిపిస్తుంది. మేము చూసాం, ఈరోజు దగ్గర దగ్గర 100 మంది పేషెంట్ చూసాం. ఈ 100 మంది చెప్పే కంప్లైంట్లు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు తినే ఆహారంలో లోపాల వల్ల వ్యాధులు వచ్చింది. అంతే తప్ప వాళ్ళకి ఏమి దేవుడు కొత్తగా ఒరేయ్ నీకు ఈ జబ్బు నేను ఇస్తాను, నీకు ఆ జబ్బు ఇస్తాను ఏం చెప్పలే. అర్థమైందా? అది మనం కొనుక్కున్నాం. అది తెలుసుకోవట్లే మీరు. నాకు ఆ డాక్టర్ కావాలి, ఆ డాక్టర్ మంచి, నాకు ఆ బ్లడ్ టెస్ట్ చేయాలి, నాకు ఆ ఎక్స్‌రే తీయాలి, నాకు ఆ ఎంఆర్ఐ తీయాలి అడుగుతున్నారు.